యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈరోజు వచ్చి ఈ ఎపిసోడ్ మొత్తం మనం అన్ని జామ్దానీ శారీస్ అండి. 650 నుంచి మొదలుపెట్టి 975, 1115 3 వెరైటీస్ ఆఫ్ శారీస్ చూస్తున్నామండి. యాజ్ యూజువల్ అండి 650లో ఎప్పుడు రిలీజ్ చేస్తాం కదా, చేసినట్టు వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కసారి 5 పీసెస్ తెప్పించామండి. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. చక్కటి సర్ఫ్లో అండి. సర్ఫ్లోలో మనకి వైట్ అండ్ విత్ జరీ, ఎల్లో జరీతో వస్తుందండి శారీ. ఇది పళ్ళు పట్, ఇది ఫ్రంట్ పట్ అండి. ఎంత బాగుందో చూడండి, అసలు కలర్ ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. పైన కింద కూడా కోన్ డిజైన్ ఉంటుందండి. బోర్డరు ఇట్లా కోన్ లాగా వస్తుంది అనమాట, కోన్స్ లాగా. ఓకేనా. శారీ అంతా కూడా సన్నటి బొట్టి ఉంటుందండి. వైట్ అండ్ జరీతో చిన్న చిన్న బొట్టి డాట్స్ వచ్చినాయి. వైట్తోనేమో కొంచెం ఫ్లవర్ టైప్లో ఉందన్నమాట. అయితే ఇదంతా కూడానండి వీవింగ్, ప్రింట్ కాదండి, మొత్తం కూడా నేతలోనే వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఇవి హాట్ జామ్దానీస్ అంటారండి. వీటిలో బ్లౌజెస్ ఉండవండి. అలాగే మనకి శారీ హైట్ అయితే చాలా ఉంటుంది, పొడవు నెరవు కూడా బాగుంటుంది. బట్ దీంట్లో బ్లౌజ్ పీసెస్ ఉండదండి. కట్చింగ్ దగ్గర అంటే ఒక 20 సెంటీమీటర్స్ వరకు అల్లిక, అంటే నేత కూడా ఉండదు అక్కడ, ప్లెయిన్ ఇస్తాడు. అది బ్లౌజ్ పీస్ అని మాత్రం అనుకోవద్దండి. ఓకేనా. ఇవి అవసరమైనప్పుడు గంజి పెట్టుకోవాలండి. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చు. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ చాలా బాగుంటాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇగో ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. శారీ మొత్తం కూడా డిజైన్ అండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు పళ్ళుకిను ఫ్రంట్ పార్ట్కి ఇచ్చినంత ఎక్కువ వీవింగ్ ఉండదు, ఎక్కువ డిజైన్ ఉండదు అన్నమాట. లోపల మనకి వచ్చేద కొద్దీ కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఓకేనా. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే కలర్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి యాష్ కలర్, అంటే సిమెంట్ కలర్ అవుతుంది మనకి. చాలా బాగుంటాయండి. కొత్త పాత ఉండవండి చీరలకి. 650 అంటే బ్లౌజ్ పీస్ కూడా రాదండి ఈ రోజుల్లో మనకి. బట్ శారీ చాలా మన్నిగా ఉంటుందండి. మీరు విసుగుపుట్టి తీసేయాల్సిందే, కానీ జరీ నల్ల పట్టం కానీ, ముడత పట్టం కానీ, శారీ షింక్ అవటం కానీ ఉండదండి. మీరు చక్కగా, కాకపోతే అవసరమైనప్పుడు నేనైతే కానీ ఇప్పటివరకు అసలు గంజి పెట్టలేదండి. ఎప్పటికప్పుడే 3-4 సార్లు కట్టేస్తాను, వాషింగ్కి ఇచ్చేస్తాను, మళ్ళీ చక్క ఐరన్ చేయించుకొని కట్టేసుకుంటాను అనమాట. అంతే. అంటే నాకు పెద్దగా స్టార్చ్ ఇష్టం ఉండదు. అంటే స్టిఫ్గా కావాలనుకునే వాళ్ళు గంజి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మాత్రం చాలా గంజి మీదే ఉంది. అంటే ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గించారు. మాకంత వద్దు స్టార్చ్, మా వైపున కట్టరు అని అంటే కొంచెం తగ్గించారు అనమాట మ్యానుఫ్యాక్చర్స్. సౌత్ వైపున కట్టం మేము అంటే, అందుకని కొంచెం తగ్గించారు. అట్లనే ట్రాన్స్పరెంట్గా ఉండవండి, అలానే మరీ బరువు కూడా ఉండదండి. ఇవన్నీ కూడా మనకి నేతలోనే వచ్చేస్తుందండి. ఏమి ప్రింట్స్ ఉండవండి దీంట్లో. ఇగో చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్ కూడా. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. యాష్ కలర్ అండి, అంటే సిమెంట్ కలర్, పలక రంగు అంటాం కదా, అది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కోసం 650 అండి, ఫ్రీ షిప్పింగ్. కొత్త వారందరికీ స్వాగతం అండి. చాలామంది కొత్త వారు వస్తున్నారు, అందరికీ కూడా స్వాగతం అండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అది మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే ఇక్కడ నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. చూసేసుకొని వెంటనే బుక్ చేసేసుకోవచ్చు మీరు. అట్లాగేనండి, నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్ పాలసీ అండి, నో ఎక్స్చేంజ్ పాలసీ ఆల్సో. మీరండి ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉండి శారీ ఏమన్నా మీకు డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటుంది అనుకున్న వాళ్ళు, అసలు మేము మోస్ట్లీ ముగ్గురం చెక్ చేస్తామండి. చెక్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తుంది శారీ. అలాంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. అంటే మీరు ప్యాకెట్ ఓపెన్ చేయటం దగ్గర నుంచి శారీ మొత్తం చెక్ చేసుకొని అంతా కూడా వీడియో తీయండి. మీకు అప్పుడు ఏం లేదనుకోండి, నాకు పెట్టక్కర్లా, మీరు
వాట్సాప్లో నాకు పెట్టక్కర్లా. అలా ఏమన్నా మీకు డౌట్ ఉండి ఏమన్నా ఎక్కడన్నా మీకు ఏమన్నా కనపడితే అంటే మా చూపును తప్పించుకొని బయటికి వెళ్ళింది ఏదన్నా ఉంటే అది మా కంటికి అందకుండా మీకు అది అంటే కనపడితే మాత్రం అప్పుడు నాకు వీడియో పెట్టండి. పెడితే నేను వీడియో చూసి దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తాను. అంతేగాని మీరు వీడియో పెట్టకుండా నేను ఫాల్ కుట్టేశాను, లేదా నేను ఏంటంటే టైలర్‌కి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత టైలర్ చెప్పాడు ఇది ఇదేంది, అదేంది నేను మాత్రం నాకు కంప్లెయింట్స్ చెప్పొద్దండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో నేను అస్సలు మీకు రిటర్న్ ఇవ్వటం కానీ ఏంటంటే ఎక్స్చేంజ్ పాలసీ కానీ లేదండి నా దగ్గర. ఓకేనా? ఇది మాత్రం కొంచెం గట్టిగా గమనించుకోగలరు. అలాగే ఏంటంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఓకేనా? బాగా కావాలి అనుకుంటేనే తీసుకోండి. దిస్ ఇస్ ప్యారెట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. డిజైన్ అంటే మనకి డిజైన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఒకటేనండి, కలర్ వేరియేషన్ అంతే. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. చక్కటి ఇంగ్లీష్ కలర్స్ అండి, లైట్ కలర్స్. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి బ్రౌన్ అండ్ ఎర్త్ మట్టి రంగు అని కూడా చెప్పచ్చు మనం. కొంచెం ఏంటో మట్టి రంగు అని కూడా అది ఒక రకమైన బ్రౌన్ అండి. ఇది ఒకలాంటి బ్రౌన్ అవుతుందన్నమాట. దాని మీద వైట్తో విత్ ఎల్లో జరీతో ఉందండి. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. ఏ ఏజ్ల వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇంటికి కూడా చాలా బాగుంటాయండి, చాలా మన్నిక ఉంటుంది చీర. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పెట్టుబోతులకి దీనికి చాలామంది అడుగుతున్నారు నన్ను. అవైలబిలిటీ ఉందండి, ఎవరికి ఎన్ని శారీస్ కావాలన్నా ఇవ్వగలన్నమాట మేము. దిస్ ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. ఎక్కువ చీరలు అంటే 30 శారీస్ అట్లా కూడా కావాలని అడిగారు నన్ను. వాళ్ళందరూ కూడానండి ఒక్కసారి మీరు నాకు ఒక 4-5 డేస్ బిఫోర్ చెప్పారంటే నేను రెడీ చేసి ఉంచుతాను అనమాట మీకోసం. ఓకేనా? ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి ఏమని చెప్పాలి, ఇది ఇంగ్లీష్ కలరేనండి. ఇది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. అటు ఆరెంజ్ అనిపించట్లేదు, ఇటు పింక్ అనిపించట్లేదు, అలా ఉందన్నమాట. పీచ్ కూడా కాదు. చూడండి చక్కటి కలర్ అండి ఇది కూడాను. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. చక్కటి బ్రైట్ కలర్ అండి, లైట్ అవుతుంది బ్రైట్ అవుతుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది చక్కటి మనకి బ్రౌన్ అవుతుందండి. కోరా కంటే ఎక్కువ ఉంటుంది, కోరా బ్రౌన్ మాట ఇది. దాని మీద మనకి సర్ఫ్ బ్లూతో ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి, విత్ ఎల్లో జెరీ. పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, 650 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి చక్కటి అంటే మనకి ఏమని చెప్పాలంటే లెవెండర్ కలర్ అండి, లావెండర్ కలర్ లేదా వంగపూ రంగు అంటాం కదా. ఫ్లవర్ ఇలా ఉంటుంది, వంకాయ చెట్టు ఫ్లవరు, వంకాయ మొక్క ఫ్లవరు ఇలా ఉంటుంది అన్నమాట. ఇది దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి లావెండర్ కలర్ అవుతుందండి. ఇదిగో ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ లోపలికి వచ్చేసరికి డిజైన్ కొంచెం లైట్గా ఉంటుందండి. అంతా కూడా వీవింగ్ ఏనండి ఇది, అసలు ప్రింట్ అయితే కాదండి. నో బ్లౌజ్ అండి, ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. 650, ఫ్రీ షిప్పింగ్.
దీంట్లోనే ఇది చక్కటి ఎల్లోనండి, మంచి పసుపు అండి, ఇది ఎల్లో కలర్ విత్ గోల్డ్ జరీ అండ్ వైట్ థ్రెడ్ వీవింగ్ అండి. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. చక్కటి ఎల్లోనండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి. ఇది మల్టీ కలర్స్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి యాష్ కలరేనండి, అంటే మన సిమెంట్ కలర్, డార్క్ యాష్ కలర్, దాని మీద పింక్ అండ్ నెవీ బ్లూతో ఉంది. ఇండిగో బ్లూ కానీ నెవీ బ్లూ కానీ అవుతుందండి. ఇది చాలా బాగుంది చూడండి, విత్ జరీ, ఎల్లో జరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా కోన్ బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి ఇది ఒకలాంటి గ్రీన్ అండి, ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేనైతే. గ్రీన్, లైట్ గ్రీన్ అండి, గ్రీన్ మీద విత్ వైట్ అండ్ గ్రీన్ జరీ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, సూపర్ మెటీరియల్ అండి. కొంచెం మనకి గరుగ్గా అనిపించినట్టు ఉంటుంది, గంజి మీద ఉంది కదా, అందువల్ల మనకి కొంచెం అనిపిస్తుంది. కానీ వాషెస్ మీద అంటే ఉతుకులు పడే కొద్దీ చాలా మృదువుగా అయిపోతుందండి మెటీరియల్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి. ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి, చక్కటి పింక్ ఇది. ఎంత బాగుందో చూడండి, చక్కటి రంగు అండి. పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు 975లో చూస్తున్నామండి. దీంట్లో కొంచెం వీవింగ్ ఎక్కువ ఉంటుందండి, డిజైన్ మారితే. డార్క్ ఆలివ్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అని చెప్పొచ్చు, ఆలివ్ గ్రీన్. దీని మీద మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ అండ్ వైట్, ఎల్లో జరీ, కాపర్ జరీతో వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి అసలు. ఇగో దిస్ ఇస్ పళ్ళు బట్ ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి అసలు ఈ శారీలో. ఇగో ఇది ఫ్రంట్ పార్ట్ అండి, పైన కింద కూడా బోర్డర్ ఉంది. ఇదంతా కూడా చిన్న చిన్న బుటీతో జరీతో వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కడితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంత వీవింగ్ ఉన్నానండి, శారీ చాలా వెయిట్లెస్గా ఉందండి. ఇదంతా కూడా నేతేనండి, అల్లికలోనే వస్తుంది మనకి, ప్రింట్ అయితే కాదండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంటాయండి శారీస్. రేపు మన శ్రావణ మాసానికి చాలా అంటే చాలా బాగుంటుంది, రోజుకో చీర కట్టేసుకోవచ్చు. ఓవరాల్ శారీ 975, ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే డిజైన్స్ అన్నీ కూడా ఒకటే డిజైన్ అండి, కలర్ వేరియేషన్ అంతే, కలర్స్ మారుతాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో, దాని మీద గ్రీన్, రెడ్, వైట్ విత్ కాపర్ జరీ. ఇవన్నీ కూడా కాపర్ జరీతోనే ఉన్నాయండి. ఎంత బాగుందో చూడండి, పండగల సీజన్ కదా, ఎంత బాగుంటుందంటే చక్కగా ఉంటారు అందరూ కట్టుకుంటే మహాలక్ష్మిలాగా. ఇక చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది బాగానే, పైన కింద కూడా కోన్ బోర్డర్ ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 975 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ మీద రాణి కలర్, బ్లాక్, ఎల్లో, తర్వాత మస్టర్డ్ ఎల్లో అండ్ కాపర్ జరీ, ఎన్ని కలర్స్ కాంబినేషన్స్తో ఉందండి. ఎంత బాగుందో చూడండి, అలా ఓపెన్ చేస్తే చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో. దిస్ ఇస్ పట్టు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కానీ అస్సలు వెయిట్ లేవండి శారీస్. ఇంత వీవింగ్ ఉంది కదా, ఎంత వెయిట్ ఉంటుందో అనుకుంటారు, వెయిట్ లేదండి. శారీ వెయిట్లెస్గానే ఉన్నాయి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 975, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే చాలామంది లాస్ట్ టైం కూడా అడిగారు, ఇది లెవెండర్ కలర్, చాలా బాగుంటుంది, వాంటెడ్ కలర్ ఇది. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేటప్పటికి బ్లాక్, ఎల్లో, అంటే మస్టర్డ్ ఎల్లో అండ్ వైట్ అండ్ కాపర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుందండి, కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్. శారీ కాస్ట్ వచ్చి 975, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ మీద రెడ్ అండ్ వైట్, కాపర్ జరీ విత్ మస్టర్డ్ ఎల్లో. అంతా కూడా లీఫ్ డిజైన్ అండి. పళ్ళు అంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చినాయి అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 975, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ కూడానండి 1115 శారీస్ అండి. ఇవి మళ్ళీ చాలా వెయిట్లెస్గా ఉంటాయండి, బీడీ కాటన్స్ మీద డిజైన్ అన్నమాట. కాకపోతేనండి ఈ చీరలు కొంచెం బాగా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆలోచించి తీసుకోండి, అది నేను చెప్పేది. ఎందుకంటే మన ఈ జామ్దాని శారీస్ అయితే కానీ 58, 59, 510 ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం అంటే మీడియం సైజ్ వాళ్ళకి వరకే అని నేను అనుకుంటున్నాను. బాగా నచ్చితే మనం పైన ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే నేను ముందే చెప్తున్నానండి. చక్కటి వీవింగ్ చాలా ఉంటుందన్నమాట, చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్. మన ఆర్గండీ టైప్లో పైన కింద కూడా బార్డర్ వస్తుంది వీటికి. అంతానండి మొత్తం వీవింగేనండి అంతా. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్. ఇవి కూడా హాట్ జామ్దాని అంటే మనకి గంజి మీదే ఉంటాయి చీరలు ఇవి. ఓకేనా, మనకి అవసరమైనప్పుడు పెట్టుకోవాలండి. 3-4 వాషెస్ తర్వాత కొంచెం గంజి పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోవాలి, అవసరం లేదనుకుంటే పెట్టుకోవటం ఇష్టం అంటే స్టిఫ్ శారీస్ ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోక్కర్లేదు. అంతా హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అండి. ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండి. చక్కటి గ్రీన్, మెహందీ గ్రీన్ మీద మనకి పింక్, వైలెట్, వైట్. దీంట్లో జరీ చాలా తక్కువ ఉంటుందండి, అసలు లేదనే అనుకుంటున్నాను నేనైతే. లేదండి, దీంట్లో జరీ లేదు. చూడండి, కట్టుకుంటే ఈ రకం. ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. ఇవ్వండి, లోపలికి వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. కానీ చాలా బాగుంటుందండి, మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది శారీ కాస్ట్ వచ్చి 1115 అండి, 1115 రూపాయలు. ఎందుకు ఈ శారీస్ కొంచెం హైట్ తగ్గినాయి, మరి నాకు తెలియదు ఎందుకు అనేది. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్ మాత్రం.
చాలా అంటే చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. చక్కటి గ్రీన్ అండి ఇది, మంచి గ్రీన్ ఇది. ఇది మొత్తం ఇట్లా వచ్చింది అన్నమాట డిజైన్. ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి. పైన కింద కొంచెం సార్లు సార్లుగా ఇచ్చాడు. చీరంత చాలా డీసెంట్గా ఉంటుందండి. పెద్దవాళ్ళకి కూడా 80 ఇయర్స్ వాళ్ళకి కూడా 80+ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, అంత అందంగా ఉన్నాయి చీరలు అయితే. చూడండి, ప్యారెట్ గ్రీన్. మీకు పళ్ళు ఫ్రంట్ పార్ట్కి మాత్రం కొంచెం పింక్ కలర్తో ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా చక్కగా మనకి ఇలా గీతలు గీతలుగా బోర్డర్ ఇచ్చాడండి. బ్యూటిఫుల్ అండి, చాలా వెయిట్లెస్ అండి శారీస్, ప్యూర్ కాటన్స్ ఇవి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1115, 1115 రూపాయలు. దాంట్లోనే చక్కటి ఆరెంజ్ అండి ఇది. ఆరెంజ్కి వైలెట్ ఇచ్చాడనమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి. పళ్ళు వైలెట్, గ్రీన్, వైట్ చాలా బాగా ఇచ్చారు. ఇవి వితౌట్ జరీ ఉన్నాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. పైన కింద కూడా ఒక 2 ఇంచెస్ వరకు బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 80+ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది అయితే ఈ చీరలు అండి. ఇవి చాలా బాగుంటాయి, వెయిట్లెస్గా ఉంటాయి, అంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి, వెయిట్లెస్గా ఉంటాయి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. పెద్దగా గంజి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటికి. చక్కగాను అంటే ఒక 1 or 2 వాషెస్ అయ్యేటప్పటికండి స్టిఫ్నెస్ తగ్గేటప్పటికి మెత్తగా అయిపోతుంది క్లాత్ కూడా మీకు. వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి, చాలా వెయిట్లెస్ అండి ఇవి, ప్యూర్ కాటన్స్. 1115 అండి. ఇవి కూడా బీడీ కాటన్స్, అంటే బంగ్లాదేశీ కాటన్స్ అండి. వాళ్ళు మాట ఇవి నేస్తారు ఈ చీరల్ని. చక్కటి సీ గ్రీన్ అవుతుందండి ఇది. దానికి వైలెట్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు అనమాట. ఎంత బాగుందోనండి. ఒకప్పుడు చాలా రిలీజ్ చేసాం శారీస్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. ఐ థింక్ ఈ శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. బ్లౌజ్ అయితే ఉందండి, బట్ మీరు నేను అన్నానని అనుకోవద్దు కానీ కొలిచి తీసుకోండి. రన్నింగ్లో ఉంటుందని నాకు అనుమానం. అది ఎందుకన్నా మంచిది మీరు కొలిచి తీసుకోండి. ఒక్క మాట మాత్రం చెప్తున్నానండి, ఎందుకంటే మనకి శారీ కంటే ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇవి మళ్ళీ చాలా మెత్తగా ఉంటుందండి ఈ క్లాత్, చాలా అంటే చాలా. 120 థ్రెడ్ కౌంట్ పైన ఉంటుందండి ఇది. శారీ అంతా కూడా ఇలా డాట్స్ ఉంటాయండి. ఇదంతా కూడా వీవింగేనండి, మొత్తం ప్రింట్ కాదండి, అంత వీవింగేనండి. ఇది కూడా అంత వీవింగే, అంటే నేయటమాట, అంత నేయటమే. కలర్స్ చూసారా ఎంత బాగా ఇచ్చాడు. వైలెట్ ఒకలాంటి మన పీచ్ కలర్ అవుతుంది, పింక్ అండ్ పీచ్. కిందకు వచ్చేటప్పటికేమో చక్కగా గీతలు గీతలుగా ఇచ్చాడు అన్నమాట డిజైన్. చాలా బాగుంటుందండి, కడితే మాత్రం చాలా బ్యూటిఫుల్ శారీ. బీడీ కాటన్స్ అంటారు వీటిని, ప్యూర్ కాటన్స్ అండి ఇవి. చాలా వెయిట్లెస్గా ఉంటాయి. 1115 అండి, ఫ్రీ షిప్పింగ్. 1115 రూపాయలు. ఇది వచ్చేటప్పటికండి మనకి మొత్తం కూడా పైన కింద కూడా థ్రెడ్ బోర్డర్ అండి. థ్రెడ్ బోర్డర్ మొత్తం కూడా బీడీ కాటన్లోనే థ్రెడ్ బోర్డర్ అన్నమాట పైన కింద. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, కల్నేతలో ఉంది. చక్కటి గ్రీన్ అండి ఇది, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, శారీ మొత్తం ఇట్లా పైన కింద మనకి అంటే గంగా జమున బోర్డర్ అండి. ఇక్కడేమో కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది బోర్డరు, కోరా కలర్లో. కిందేమో మనకి జామున్ కలర్లో ఉందన్నమాట బోర్డర్. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. చక్కటి రామా గ్రీన్ అండి ఇది, కల్నేత మీద ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. అంతా కూడా బుటీనే, శారీ అంతా కూడా బుటీనే. ఇదిగోండి, నేనైతే ఇది బ్లౌజ్ అనే అనుకుంటున్నాను, బట్ ఎనీహౌ కొలిచి తీసుకోండి, చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే కూడా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది.
శారీ అండి కొంచెం కొలుచుకొని కట్ చేసుకోండి. 1115 అండి, 1115 రూపాయలు. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి గ్రీన్లోనే లైట్ ఇది అవుతుందన్నమాట. కూర అండ్ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొత్త కలర్ అండి, ఇంగ్లీష్ కలర్ అనే చెప్పచ్చు దీన్ని. చాలా తక్కువ మందికి అంటే దొరుకుతుంది కలర్, ఎక్కువగా దొరకదు మనకి కలర్. దాని మీద కల్నేత కదండి, ఎంత అందంగా ఉందో చూడండి అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. బ్యూటిఫుల్ అండి, నిజంగా పెద్దవాళ్ళకు కూడానండి కట్టుకుంటే చాలా అందంగా ఉంటారన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీకి బ్లౌజు చెప్తున్నాను కదా, ఎందుకన్నా ఇదిగో ఇట్లా ఇవ్వటం అయితే ఇచ్చాడండి, మీరు కొలిచి తీసుకోండి, అది నేను చెప్పేది. శారీ కంటే ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసుకోండి, లేదంటే లేదు, అంతే. శారీ కాస్ట్ అయితే 1115 అండి, 1115 రూపాయలు. అబ్బా అసలు ఈ కలర్ అయితే అసలు ఎంత బాగుంటుందంటేనండి, ఎన్ని రిలీజ్ చేసినా వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ కలర్స్. ఇక్కడండి పైన కొంచెం సాటిన్ బార్డర్ ఇచ్చాడండి, ఇది కొంచెం సాటిన్ కలిసినట్టుంది దీంట్లో. ఇక్కడ బార్డర్ అంతా కూడా చక్కగా మొత్తం థ్రెడ్ వీవింగేనండి, చక్కటి రంగు అండి ఇది. పింక్ షేడ్స్లోనే ఒక ఇది అవుతుంది అన్నమాట. దానికి నేవీ బ్లూన వైలెట్ అవుతుందండి, నేవీ బ్లూ కూడా కాదు, కల్నేత అండి. ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. చీరంతా కూడా బుటీ ఉంటుందండి, మొత్తం కూడా బుటీ. వీడీ కాటన్స్ అండి ఇవి, బంగ్లాదేశీ కాటన్స్. అందుకే మీకు అసలు ఎన్ని వాషెస్ పడినా కూడా శారీ చెక్కు చెదరదండి. మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది, వెయిట్లెస్, చాలా మృదువుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 5-6 చీరలు కూడా తీసుకెళ్ళిపోయారండి ఓళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అయితే. కట్టిన కొద్దీ షైనింగ్ వస్తుందండి ఇది క్లాత్ మెటీరియల్, మీకు కట్టిన కొద్దీ షైనింగ్ పెరుగుతుంది అన్నమాట, అంటే వాషెస్ పడిన కొద్దీ. దాంట్లోనే ఏంటి చక్కటి రమ్మ గ్రీన్లో డార్క్ అండి, కింద రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో వచ్చింది. ఎంత బాగుందోనండి, శారీ ఓపెన్ చేస్తుంటే మన గద్వాల చీరలాగా ఉన్నాయి. వెంకటగిరి గద్వాల్ ఆ టైప్ అనిపిస్తుంది. ఇక దిస్ ఇస్ పళ్ళు పట్, చాలా బాగుందండి. అంతా కూడా నాతేనండి, ఇదంతాను వీవింగేనండి, ప్రింట్ కాదు, మొత్తం వీవింగేనండి. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్, పైన కింద కూడా బోర్డర్ ఇలా ఉంటుందండి. చీరంతా కూడా మీకు బుటీ ఉంటుందన్నమాట, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మొత్తం థ్రెడ్ బోర్డర్ అండి, ఇదంతా కూడా కొంచెం సాటిన్ థ్రెడ్స్తో ఇచ్చాడు, ఇదంతా కూడా థ్రెడ్ బోర్డరేనండి. అసలు ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి. ఇక ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1115 అండి. బ్లౌజ్ మాత్రం దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే కొలుచుకొని మీరు శారీ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే కట్ చేసుకోండి. అందుకే నేను ఎవరికి బ్లౌజ్ గ్యారంటీ మాత్రం ఇవ్వట్లేదండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1115 అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండ్ నో సిఓడి ఆప్షన్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొత్త వారందరికీ స్వాగతం అండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి లైక్స్ ఇవ్వండి నాకు. ఇంకా మీరందరూ ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి మంచి చీరలతో మంచిగా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తామండి. మండే, వెన్స్డే, ఫ్రైడే 3 రోజులు ఉంటాయండి. మధ్యలో ఇంకొక రోజు ఎప్పుడైనా మాకున్న అవకాశాన్ని బట్టి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాం అన్నమాట. ఓకేనండి? సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.